పవన్ కళ్యాణ్ పోటీగా వైసీపీ మన డైరెక్టర్ వివి వినాయక్ గారిని దించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు, పవన్ కళ్యాణ్ గారు ఓట్లని ఆయన చీలుస్తారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఆయన పోటీగా దించబోతున్నారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ ఓట్లను చీలుస్తారంటారా? మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వైసీపీ ఫస్ట్ మైండ్ సెట్ ఎదగాలండి. ఫస్ట్ మైండ్ సెట్ ఎదగాలి. జగన్మోహన్ రెడ్డి గారు పిల్ల రాజకీయాలు ఏంటి ఏమంటారు, పనికిమాలిన చేతగాని చెమట రాజకీయాలు చేయడం ఫస్ట్ మానేయాలి. కుల రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. క్యాస్ట్ పాలిటిక్స్ అన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ లో ఓటర్లుగా చూడకుండా వాళ్ళని కులాలుగా వారీగా విభజించి కుల రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతోటి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎత్తించడం, అకారణంగా దూషించడం, ఇవన్నీ చేస్తున్న ఈ పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన అందరి మనిషి అని ప్రజలందరిలో భావన ఉంది. ఒక్క కులం వాళ్ళే ఓన్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని. ఒక ముస్లిం ఓటర్లు కానీ, ఒక దళితులు కానీ, క్రిస్టియన్ కానీ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కళ్ళు, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు, అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు ఉన్నారు. ఆయన అభిమానులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఆయన ఒక కులానికి ఆయనకి కులముద్ర వేద్దామని, ఒక కులం ముద్ర ఆయనకి కులానికి అంటగడదామని ఈ వైసీపీ మొదటి నుంచే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ దాంట్లో ఫెయిల్ అవుతూనే ఉంది. అందరూ ఆదరించే వ్యక్తి, కులాల మతాలకు అతీతంగా. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబడితే పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపు ఓట్లు చూసుకుని రాజకీయాల్లోకి రాలేదు. ఆయన కాపు సామాజిక వర్గం ఆయన ఆదరించి ఉంటే పోయిన ఎలక్షన్స్ లో ఆయన ఓటింగ్ వేరేగా ఉండేది. కేవలం ఆయన కాపులను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి ఇంకొక కాపు నాయకుడు నిలబడితే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసేవాళ్ళు వేయకుండా పోతారా, ఓట్లు చీలిపోతాయి అనుకోవడం అది అవివేకం. వైసీపీ తాలూకు ఒక తప్పుడు ఆలోచన, చిన్న ఆలోచన. వాళ్ళు అంత బ్రాడ్ గా ఆలోచించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కొన్న రాజకీయ పరిణితి వీళ్ళకి లేదు. కేవలం ఓట్లు చీల్చాలి. వీళ్ళు ఎంతసేపు కుల రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పబ్లిక్ పాలసీల గురించి, ప్రజల మైండ్ సెట్ గురించి అందరినీ ఏకం చేద్దాం అనుకునే ఆలోచన రాదు. కాబట్టి ఆయన ఎటువంటి నీచపు ఆలోచనలు చేస్తాడో, ఆయన ఎటువంటి కుయుక్తులు చేసినా ఈ రోజు ప్రజలైతే నమ్మే పరిస్థితులు అయితే లేదు. ఓకే మేడం, మెయిన్గా జగన్ గారు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా అంటే ఆ 3 పెళ్లిళ్ల ప్రస్తావన ప్రతిసారి తీసుకొచ్చి దాన్ని ఎక్కువ పబ్లిక్ లోకి ఫోకస్ చేసేలా చేస్తున్నారు. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దీనిపైన ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఒక చవట ముఖ్యమంత్రి, ఒక చవట చేతగాని దద్దమ్మ. కాబట్టే పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. పాలసీల గురించి మాట్లాడవలసిన ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి, ఒక గౌరవమైన స్థానంలో ఉండి, ఒక సీఎం హోదాలో ఉండి పాలసీల గురించి మాట్లాడడం అంటే పెళ్లిళ్ళ గురించి, పెళ్లాల గురించి, కనీసం భార్యలు అన్న వాళ్ళనే ఇంగిత జ్ఞానం కూడా లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పెళ్లాలు అని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి 3 పెళ్లిళ్ళని మాట్లాడతారు. సైనిక కార్యక్రమానికి, అదే యుద్ధ రంగంలో చనిపోయిన సైనికులు నివాళులు అర్పించే కార్యక్రమంలోకి వెళ్ళి ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో భార్యల గురించి మాట్లాడతారు. వాళ్ళని కార్లతో పోలుస్తారు. ఆడవాళ్ళని అతి చులకనగా, అతి నీచంగా, అసలు రాజకీయాలకు సంబంధం లేని ఒక వ్యక్తుల్ని, ఒక ఆడవాళ్ళని తీసుకుని వచ్చి పబ్లిక్ పాలసీలు మాట్లాడవలసిన ముఖ్యమంత్రి పెళ్లిళ్ళని మాట్లాడడం నిజంగా ప్రజలందరూ చాలా చిత్రించుకుంటున్నారు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అదే పాట పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు. మేము ఒకటే అడుగుతాం, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం పూర్తి చేయలేకపోయారా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఈయన స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల స్పెషల్ స్టేటస్ ఆగిపోయిందా ఆంధ్రప్రదేశ్ కి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా ఆగిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల అది ఆపలేకపోయారా? అలాగే విశాఖ రైల్వే జోన్ తీసుకుని వస్తున్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ వల్ల ఆగిపోయిందా? అసలు సిగ్గు ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం.
అసలు సిగ్గుందా నీకు? నీకు అసలు రాయలసీమ బిడ్డవేనా? ఆ పౌరుషం ఉందా? ఆడవాళ్ళతో రాజకీయాలు ఏంటి? అసలు అది వాళ్ళ హక్కులకు కూడా భంగం కలిగించినట్టండి. వాళ్ళు వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు విడాకులు తీసుకున్నారు, వాళ్ళు సెపరేట్ జీవితం గడుపుతున్నారు. వాళ్ళని పదే పదే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు బయటకు తీసుకొస్తే నీ వెనక ఉన్న ఉన్మాద కార్యకర్తలు వాళ్ళ ఫోటోలు రోజు సోషల్ మీడియాలో తిట్టు వాళ్ళని గురించి మాట్లాడడం అది ఎంత వరకు సమంజసం? వాళ్ళ హక్కుల్ని మీరు హరించినట్టు కదా. ఒక ఆడవాళ్ళని ఎలాగైనా బయటకు వచ్చి మీరు మర్యాద ఇచ్చేది? వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి, నువ్వేమన్నా నియంతవా? నువ్వేమన్నా హిట్లర్ వా? కేవలం 5 సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రివి, ప్రజలందరూ సొమ్ముకి బాధ్యుడివి నువ్వు. ఒక క్లర్క్ వి, ఒక గుమస్తా స్థానం ఉండేది. అంతేకాని నువ్వేమి ఈ దేశానికి రాజు కాదు, మా అందరి మీద రాజు కాదు, మమ్మల్ని అందరినీ పెంచి పోషించట్లేదు. మీ అందరూ కట్టే ప్రజలందరూ కట్టే ట్యాక్స్ లకి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు అవి సక్రమంగా ప్రజలకు అందించాల్సిన ఒక స్థానం ఉన్నది నీకు అంతే. అంతేకాని ఎవరింట్లో వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఎవరిచ్చారు? ఇది హక్కుల చట్టం. హక్కులకి ఉల్లంఘన, వాళ్లకు ఉన్న రైట్స్ ని ఈయన ఉల్లంఘిస్తున్నట్టే. ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అనేది నీచమైన పని. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి కూడా అతి నీచంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాజకీయాన్ని మరింత నీచంగా దిగజార్చేసి ఇంట్లో ఆడవాళ్ళ వరకు వెళ్లి అటు వాళ్ళ కార్యకర్తలతోటి రేప్ థ్రెట్స్ ఇస్తూ ఆడవాళ్ళకి ఎంత నీచంగా దిగజారిపోయిన రాజకీయాలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. ఫైనల్ గా మీరు ప్రస్తుత ఏపీ రాజకీయాల పైన మీ ఒపీనియన్ ఏంటి? మరి టీడీపీ జనసేన దాదాపు ఎన్ని స్థానాల వరకు గెలవచ్చు? వైసీపీకి ఎన్ని వస్తాయంటారు? అదే చెప్తున్నాను కదండి, వైసీపీకి కేవలం పక్కనున్న 1 పోయి 15 స్థానాలే మిగులుతాయని నా గట్ ఫీలింగ్. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి భారీ మెజారిటీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని నెంబరు టీడీపీ జనసేన గెలుస్తుంది. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన తీసుకున్న గొంతులో తనే పడిపోతున్నారు. మేమేదో చేసేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలసీలు, ఆయన పరిపాలించిన విధానం, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి సర్వనాశనం చేయడానికి, ప్రభుత్వాన్ని దిగిపోవడానికి ఇలాంటి పాలసీలే కారణం. ఆయన మన పట్టాదారు పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకుంటాడంట, మన ల్యాండ్ లో ఆయన సరిహద్దుల మీద ఆయన పేరు రాసుకుంటాడంట. అసలు ఎటు అంటే వీళ్ళు క్రైమ్ ని లీగలైజ్ చేసేస్తున్నారు. అతను భూదోపిడీకి, భూదాహానికి ఈ చట్టాలను కూడా మార్చేసే పరిస్థితులు. ఈ రోజు ఈ చట్టం ప్రజల హక్కుల కోసం, ప్రజలకి ఏదైనా లీగల్ గా సమస్యలు వస్తే ప్రజలకి ఈ న్యాయాన్ని రాష్ట్రంలో కాపాడే న్యాయమూర్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, సమ్మెలు చేసేయాల్సిన అటువంటి దీని పరిస్థితి ఈ రోజు వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే చట్టాన్ని వీళ్ళు చేతుల్లో తీసుకుని వాళ్ళకి కావాల్సినట్టు చట్టాలు మార్చుకుంటారు. రాజారెడ్డి రాజ్యాంగం వస్తుందే తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అన్నది కూని అయిపోవడం ఖాయం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ చాలా ఎంత మెజారిటీతో గెలిపించారో అంతే అధపాతాళానికి తొక్కేయడం మాత్రం ఖాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.